అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. ఇది హైదరాబాద్లో డే 2 అండి. ఈ రోజు అయితే పెద్దం తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఎర్లీ మార్నింగే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. 7:30 కలగా, అంటే రష్గా ఉంటుంది ఏమో అని చెప్పేసి ఇంకా మార్నింగే బయలుదేరిపోయాము. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడిందనమాట. ఇంకా ఫైనలీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుందండి. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అక్కడ చెప్పులు గట్ట పెట్టుకోవడానికి ఉంటుంది కదా, అక్కడ పెట్టుకొని కొబ్బరికాయ గట్ట మేమైతే తీసుకొని ఇక్కడ కాలు కడుక్కోవడానికి వే కూడా ఉంది, అక్కడ కాలు గట్ట కడుక్కొని అయితే ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం. దాదాపు నేనైతే ఒక 7-8 ఇయర్స్ తర్వాత అయితే పెద్దం తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. ఇంతకు ముందు అయితే మా హస్బెండ్ మమ్మీ వాళ్ళందరూ కలిసి వచ్చాం. ఈసారి అయితే మా వదినాలతో అయితే వచ్చానమాట. ఇంకా 3 సార్లు అలా ప్రదక్షిణాలు అయితే చేసేసుకున్నాం. ప్రదక్షిణాలు గట్రా చేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం. వెడ్నెస్డే అయిన వల్ల చాలా ప్రశాంతంగా చాలాసేపటి వరకు అయితే దర్శనం చేసుకున్నామండి. దాదాపు మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దగ్గర టెంపుల్ లోపటే ఉన్నాం అనమాట. చాలా బాగా దర్శనం అయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా ట్యూస్డే కానీ సండే కానీ అయితే హెవీ రష్గా అయితే ఉంటుంది కదా, బట్ వెడ్నెస్డే రోజు చాలా బాగుంది. ఇంక ఇక్కడ కాయిన్స్ అయితే పెడుతూ ఉన్నాం. మా అన్నయ్య ఇలా పెట్టిన వెంటనే నించుందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట తను. ఇంకా మేమైతే కాయిన్స్ అందరూ కూడా పెట్టేసుకున్న తర్వాత కొన్ని పిక్స్ అనేవి ఇక్కడ తీసుకొని ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. నెక్స్ట్ వ్లాగ్లో ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకోబోతాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోను అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతా. బాయ్ బాయ్.